అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గురువు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. ప్రీవియస్ కూడా ఒక 2 months బ్యాక్ గురువు గారు చెప్పారు 2026లో మళ్ళీ యుద్ధాలు కంటిన్యూ అవుతాయి, యుద్ధాలు జరిగే ఛాన్స్ ఉంది అని చెప్పి ప్రీవియస్ వీడియోలో గురువు గారు చెప్పడం జరిగింది. అలానే అదే విధంగా గత 2 రోజులుగా మనమైతే యుద్ధాలు చూస్తున్నాము. దీని ప్రభావం కూడా చాలా తారస్థాయిలో ఉంది. అసలు World War III జరుగుతుందేమో అన్నట్టుగా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు దీనికి సంబంధించి ఇది కొనసాగుతుందా, ఆగిపోతుందా, అసలు ఎలా ఉండబోతుంది అనేది గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇంతకు ముందు కూడా మీరు చెప్పారు కంపల్సరీ యుద్ధాలు అనేవి జరుగుతుంది, అది ఏ స్థాయిలో అనేది కూడా మనము ప్రిడిక్ట్ చేయొచ్చు అని చెప్పి. మీరు అన్నట్టుగానే ఇప్పుడు మళ్ళీ అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే ఎవరు ఊహించని విధంగా మళ్ళీ యుద్ధాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అసలు దీని పరిణామం ఎలా ఉండబోతుంది, ఎంతవరకు ఉండబోతుంది? చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎగ్జాక్ట్లీ మనం 2 months అవుతుంది ఇప్పటికి చెప్పి మన ఛానల్లో కూడా ఉంది. అప్పుడు ఏంటంటే యాక్చువల్గా చిన్న యుద్ధం జరుగుతున్నప్పుడు ఇది ఆగిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు మనం చెప్పాము ఇది ఆగిపోతున్నట్టున్నా మళ్ళీ రిపీట్ అవుద్ది. బికాస్ ఆఫ్ కారణం ఏమిటంటే పంచగ్రహ కూటమి మనకి ఎప్పుడైనా సరే 2-3 yearsకి ఒకసారి వస్తుంది. చతుర్గ్రహ కూటమి ఎవ్రీ ఇయర్ వస్తుంది. కానీ ఈ సంవత్సరం యొక్క గొప్పతనం ఏంటంటే ఎప్పుడూ కనీ విని ఎరగనట్టుగా పంచగ్రహ కూటమి 3 times వచ్చింది, చతుర్గ్రహ కూటమి 3 times. అంటే పంచగ్రహ కూటమి ఏర్పడే క్రమంలో చతుర్గ్రహ కూటమి 3 times. అంటే ఇలా ఇంత గ్రహ కూటంలో, అది కూడా కాల్సర్ప యోగంలో ఉన్నప్పుడు, దాంతోపాటు ఈ సంవత్సరం ఉండేటువంటి రాజు మంత్రి వీళ్ళు ఉంటారు నవనాయకులు, వాళ్ళ యొక్క స్థితిగతులు ఇవన్నీ చూసుకుంటే కనుక ఇట్స్ వెరీ క్లియర్ ఇండికేటింగ్ ఈజ్ మళ్ళీ యుద్ధం, అది కూడా తారాస్థాయిలో పెద్దగానే ఉంటుంది అనేటువంటిది ఆస్ట్రలాజికల్గా మనకి మహర్షులు అందించినటువంటి ముండేన్ ఆస్ట్రాలజీలో ఉన్నటువంటి పాయింట్. అది మరి ఎందుకు చెప్పుకోవాలి ఇవన్నీ అంటే ఇట్స్ వెరీ క్లియర్. మనకు ముందుగా ఒక విషయం ఇలా జరగబోతుందని తెలిసినప్పుడు మనం కొంత జాగ్రత్త పడతాం. మనకు ముండేన్ ఆస్ట్రాలజీ మహర్షులు ఎందుకు చెప్పారు అంటే కాలం ఇలా ఉండబోతుంది అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు 2 days విపరీతమైన వర్షాలు రాబోతున్నాయి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, 2 days బయటకు పోకుండా ఉండడానికి కొంచెం జాగ్రత్తగా ఇంట్లోనే ఉండడానికి మనం ప్లాన్ చేసుకుంటాం. అలా ఏంటంటే ఇలా ఉన్నప్పుడు దీని యొక్క ప్రభావం ఇలా ఉంటుంది అనేటువంటిది మహర్షులు యొక్క గొప్పతనం, మన గొప్పతనం ఏం లేదు, అమ్మవారి అనుగ్రహం అదంతా కూడా. యాక్చువల్గా ముండేన్ ఆస్ట్రాలజీ ప్రొడిక్షన్స్ ఇవ్వడానికి కూడా ముఖ్యంగా కారణం ఏంటంటే ఆస్ట్రాలజీ అంటే ఏంటి, ఆస్ట్రాలజీ యొక్క ఇది అర్థం అవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ దీనివల్ల ఎటువంటి పరిణామాలు జరగనున్నాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ మనం ఎదుర్కోబోతున్నాం అంటే మొన్నటి వరకు చూడండి, గోల్డ్ రేట్ అండ్ సిల్వర్ రేట్ 1,00,000 ఉండేది 4,25,000 దాకెళ్ళి మన 3కి వచ్చింది. అండ్ 1,80,000-90,000 ఉండేటువంటిది 184 దాకా టచ్ అయింది. టచ్ అయినప్పుడు కొంతమంది 184 దగ్గర కొన్న వాళ్ళు పాపం మళ్ళీ ఒక 20,000-30,000 తగ్గినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు, అయ్యో తగ్గిందే అని. కానీ అలాగా ఎక్కువ రేట్లో కొన్నటువంటి వారికి మళ్ళీ సేమ్ రేట్ని క్రాస్ చేసుకుని ముందుకు వెళ్ళబోతుంది గోల్డ్. కాబట్టి ఏంటంటే అయ్యో అప్పుడు తగ్గిపోయింది కదా అని బాధపడేటువంటి వారికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఈ యొక్క వార్ అనేటువంటిది. బికాస్ ఆఫ్ గోల్డ్, సిల్వర్ అండ్ ఇంధనం ఏదైతే క్రూడ్ ఆయిల్స్ ఉంటాయో ఖచ్చితంగా పెరుగుతాయి, 100% పెరుగుతాయి. సో మీరు అందరూ మళ్ళీ ఇక్కడ హోప్ పెట్టుకోవచ్చు, మనం కొంచెం పెరిగాక మళ్ళీ మన మనీ మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ 20% తగ్గింది అనుకోండి, ఒక 10 crore పెట్టి గోల్డ్ కొన్నారు, రాత్రి సడన్గా ఒక 2 crores మాయమైపోయినట్టు అయిపోయింది, గాల్లో కలిసిపోయినట్టు అయిపోయింది పరిస్థితి. సో ఇప్పుడు మరలా వీళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ, ఏది గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వారికి. ఇక ఈ వారి యొక్క స్థితి వల్ల చాలా ఫ్లైట్లు నాశనం అవుతాయి దీనివల్ల. బికాస్ ఆఫ్ వాయుతత్వ రాశుల్లో గురువు ఉన్నాడు కాబట్టి యుద్ధ నౌకల్లో ముఖ్యంగా ఈ వైమానిక సంబంధించినటువంటి ఎయిర్ రిలేటెడ్గా చేసేటువంటివి చాలా అంటే చాలా ధ్వంసం అయిపోతాయి. బికాజ్ ఆఫ్ మిథున రాశిలో గురువు ఉన్నాడు. మిథున రాశిలో ఎప్పుడైతే గురువు ఉంటాడో, గురువు యొక్క రాశుల్లో శాటర్న్ ఉంటూ, శాటర్న్ యొక్క రాశుల్లో 5 గ్రహాలు ఉన్నాయి. సో రాహువు, కుజుడు, రవి అండ్ శుక్రుడు, బుధుడు ఉన్నారు. సో ఇవన్నీ ఏంటంటే దీని ప్రభావం చూపిస్తుంది. అదొకటి. ఈ యుద్ధ క్రమంలో చాలా మట్టుకు ఈ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయి, ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉంటాయి, అవి చాలా మట్టుకు డ్యామేజ్ అవుతాయి. ఈ డ్యామేజ్ అయిన క్రమంలో కొన్ని దేశాలకు మనం
అంటే మనం మన కోచింగ్ వేరే దేశాలు కావచ్చు, కొంత ఫుడ్ సప్లై చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళబోతుంది. ఖచ్చితంగా వెళ్తుంది ఎక్స్ట్రీమ్స్. ఇదేదో ఈ 2 రోజులు 3 రోజులు యుద్ధం కాదు, కొన్ని నెలల పాటు జరిగేటువంటి యుద్ధం. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఎవరైనా ఇండియన్స్ కనుక ఆ దేశాల్లో ఉన్నట్లయితే వీలైనంత మటుకు ఇండియాకి వచ్చేసేయండి. లేదంటే అక్కడ ఏదైనా సేఫ్ ప్లేస్ ఉన్నా సరే ఉండండి. ఇంకోటి రెగ్యులర్గా చండీ కానీ దుర్గాదేవిని కానీ చాంటింగ్ చేసుకోవడం ఇస్ ద బెస్ట్ రెమెడీ. ఓకే, ఇంకా అదేవిధంగా వీటి వల్ల ఈ రేట్లే కాదు, భూమి రేటు కూడా పెరగనుంది. ఓకే, బికాజ్ ఆఫ్ ఇప్పుడు ప్లాంటరీ పొజిషన్స్ అలా ఉన్నాయి. అదేవిధంగా ఈ యుద్ధం మూలంగా నేను చెప్పే సజెషన్ ఏంటంటే, క్యాష్ చేతిలో పెట్టుకోండి. ఎంతసేపు మనం ఇవాళ రేపు మనకంతా ఫోన్లోనే పేటిఎం, గూగుల్ పే స్కాన్ చేస్తున్నాం, కార్డుతో చేస్తున్నాం. ఎందుకంటే ఇది ఈ మిథున రాశిలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో, ఈ సంవత్సరం కొత్త సంవత్సరం, రాబోయే కొత్త సంవత్సరం ఏదైతే ఉందో, పరాభావనామ సంవత్సరానికి అధిపతి ఈజ్ జూపిటర్, రాజు జూపిటర్. అతను మిథున రాశిలో ఉంటూ కర్కాటకం వైపు కూడా వెళ్తున్నందుకు చాలా మార్కెట్లో చాలా ఫ్లక్చువేషన్స్, మార్కెట్ క్రాష్ అవ్వడము, అదేవిధంగా ఒక సమ్ టైమ్స్ కొన్ని సిగ్నల్స్ కూడా ఫెయిల్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఏంటి, మనం సిగ్నల్స్ మనకు ఉన్నంతసేపే కదండి, మనం ఏం స్కాన్ చేసినా ఏం చేసినా, లేకపోతే పరిస్థితి ఏంటి. కాబట్టి ఎంతో కొంత ₹1,00,000 బ్యాంకులో ఉంది, 10,000 ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోండి. ఆ కొద్ది రోజులు ఏదైనా ఇబ్బంది అయినా సరే క్యాష్ చేతిలో ఉంటే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది యుద్ధం పెద్దగానే అవుతుంది. ఇండియా కూడా ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కొంచెం ఛాన్స్ ఉంది. బట్ ఇండియాకి పెద్ద ఎఫెక్ట్ అయితే ఏం చూపించట్లేదు ఇక్కడ. బట్ మిగతా అన్ని దేశాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఇండియాకి చాలా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది చెప్పాలంటే. బట్ ఎక్కువగా ముస్లిం కంట్రీస్కి అండ్ అట్లాగే USA కంట్రీకి వీటికి ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. కొన్ని లక్షల మంది ఆర్మీ అనుకోండి, జనాలు అనుకోండి, ఇబ్బంది పడనున్నారు దీనివల్ల. కాబట్టి చెప్పేది ఒకటే, ఇదేంటంటే ఒక రకంగా ఒకప్పుడు మనకి ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో ఎంత నష్టం జరిగిందో అంత నష్టం మనకు చూపిస్తుంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఇది థర్డ్ వరల్డ్ వార్ అనలేం కానీ దాని ప్రభావం అయితే అంత ప్రభావం అయితే ఉంటుంది. నష్టంలో ప్రాణహాని కావచ్చు, ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటి, ఇక్కడ ఏంటంటేనండి అమాయకులు కూడా బలైపోతారు ఇట్లాంటి వరల్డ్ వార్స్ ఇట్లాంటి యుద్ధాలు జరిగేటప్పుడు. అసలు ఎవరికి ఏమి ఇబ్బంది అంటే ఏమి చేయని వాడు కూడా అక్కడ నలిగిపోతాడు ఆ బాంబుల్లో పడి. స్కూల్ పిల్లలు కూడా పాపం అసలు ఎంత బాధేసిందో, అసలు ఎంతమంది స్కూల్ పిల్లలు 100 మంది ఎంతమందో స్కూల్ మీద బాంబు పడి. అంటే వాళ్ళ భవిష్యత్తు ఎంత ఉండి ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు, ఎంత అల్లారుముద్దుగా పెంచుకొని ఉంటారు. ఈ యుద్ధాలు కూడా దేని వల్ల వస్తుంటాయంటే ఇదంతా కూడా ఈగో వల్ల వస్తుంది ఎక్కువగా. ఎందుకంటే మనం వీడియో స్టార్ట్ చేసిన టైమింగ్ చూసుకుంటే 9:01 యాక్చువల్గా నిమిత్తం కూడా చూస్తాం. 9 ఈజ్ ది మార్స్, 1 ఈజ్ ది సన్. కాబట్టి ఖచ్చితంగా యుద్ధం అనేటువంటి తారాస్థాయిలోనే ఉంటుంది కానీ చిన్న స్థాయిలో ఉండదు. బికాజ్ ఆఫ్ దీనికి చాలా ఇండికేషన్స్ ఉన్నాయి. ఒకటి, పంచగ్రహ కూటమి 3 సార్లు రావడం. రెండవది, అన్ని గ్రహాలు మనకి కాల్సర్ప యోగంలోకి వెళ్ళడం. అండ్ ఈ రాబోయేటువంటి సంవత్సరం ఏదైతే ఉందో నవనాయకుల్లో గురువు అధిపతి అవడం, అది కూడా మిథున రాశిలో ఉండడం. మిథున రాశి అంటే మైథునం అంటే 2 మనుషులు. సో అందుకని అటువంటిది. అయితే ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం చూస్తున్నాం AI కూడా పెరిగిపోవడం వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ తగ్గిపోతున్నాయి. దీనివల్ల ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా వ్యవసాయం వైపు వెళ్ళేటువంటి స్థితి చూస్తాము. వ్యవసాయం వైపు వెళ్ళిపోతారు. అంటే ఇంకా వ్యవసాయం ఎలా చేయాలి, ఎందుకంటే రాబోయే సంవత్సరం అంతా కూడా ఈ ధాన్యాలు రేట్ చాలా ఎక్కువగా పెరుగుతుంది. మనకి ఈ సంవత్సరం చంద్రుడు అయ్యాడు యాక్చువల్గా మనకి మేఘాధిపతి. మేఘాధిపతి ఎప్పుడైతే చంద్రుడు అయ్యాడో వర్షాలు 10-15 రోజులు అదేదో ముసురు పెట్టినట్టుగా రావడం, యుద్ధ మేఘాలు నిజమైన మేఘాల్లా కనబడడం కూడా జరుగుతుంది. యుద్ధం యొక్క పొగ మేఘాలు, ఇది నిజమైన మేఘాల లేకపోతే పొగ మేఘాల, యుద్ధ మేఘాల అన్నట్టుగా ఉంటుంది. అలాంటిది మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ ఒకటే, ఏమి జరుగుతున్న ప్రపంచంలో సామాన్య మానవుడు అతను హ్యాపీగా ఉండాలి. కాబట్టి మనం చూడండి, ఏదైనా ఒక విషయం జరిగిందనుకోండి, వాళ్ళిద్దరు వ్యక్తులకు తెలుసు లేదా దేవుడికి తెలుసు అంటాం. ఎందుకంటామంటే అన్నీ చూసేవాడు, అన్నిటినీ చేయించేవాడు, అన్నిటినీ రక్షించేవాడు ఆ పరమాత్మ. కాబట్టి కొన్నిసార్లు మన చేతుల్లో కొన్ని ఉండవు. ఇప్పుడు చూడండి, అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, వాళ్ళ చేతుల్లో ఉండదు. కొన్నిసార్లు కాపాడడం అనేటువంటిది పరమాత్మ చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఎక్కడెక్కడైతే మన ఇండియన్స్ ఉన్నారో ఒక్కసారి ఓం దుమ్ దుర్గాయ నమః లేదా ఓం చండికాయ నమః అని అనుకోండి. మిమ్మల్ని మీరు ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల కాపాడుకోగలుగుతారు.
ఓకే. సో ఇదైతే అంటే ఫారిన్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా భయపడుతూ వీడియోలు చేస్తూ చాలా మంది చేస్తున్నారు. ఏంటంటే ఇప్పుడు మనం జస్ట్ ఒక యాక్సిడెంట్ జరుగుతున్న రోడ్ మీద అమ్మో అనిపిస్తుంది, ఉలిక్కి పడతాం. ఒక బాంబు వెళ్తేనే అమ్మో అనిపిస్తుంది, అది జస్ట్ మామూలు బాంబు వెళ్తేనే. అలాంటిది ఆ పైనుంచి ఆ ఫ్లైట్లు వెళ్ళిపోతూ కళ్ళ ముందే బిల్డింగ్లు పేడిపోతుంటే ఒక్కొక్కడి యొక్క గుండె ఎలా కొట్టుకుంటుంది ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి ఏదో అవుతుందని కాదు, వాళ్ళ పిల్లలకి ఏదో అయిపోతుందేమో, వాళ్ళ ఫ్యామిలీకి ఏదో అవుతుందేమో. ఎప్పుడు వాడి గురించి వాడు భయపడ్డా గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీ పర్సన్ ఎప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి భయపడతాడు. అవును. కాబట్టి ఏంటంటే ఇంకా మనం భగవంతుడి మీద భారం వేసి భగవంతుని నమ్ముకొని ముందుకు వెళ్ళడమే. ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. అవును. ఇప్పుడు దుబాయ్లో కూడా కొంతమంది సెలబ్రిటీస్ పివి సింధు దగ్గర నుంచి మంచు విష్ణు వీళ్ళందరూ కూడా వీడియోలు పెడుతున్నారు, ఇరుక్కుపోయారు అక్కడ. అంటే ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంది. అలానే ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అని కూడా ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయ్యాయి. సెలబ్రిటీస్ కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ అవుతాయా ఈ వార్ లో? సెలబ్రిటీస్ కూడా కొంత అవుతాయండి, ఎందుకంటే శుక్రుడు ఈ కాంబినేషన్ లో వెళ్ళి కూర్చున్నాడు కదా, అందుకని ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. సెలబ్రిటీస్కి ఉంటుంది, రాజులకు ఉంటుంది, మంచి మంచి వీళ్ళు ఉంటారు. కొంతమంది సీఎంలు మారిపోతారు. చెప్పాలంటే సీఎం మారే ఛాన్స్ ఉంది. నేను పేరు చెప్పను కానీ మారిపోతాడు. ఏ స్టేట్ కి మారచ్చు? స్టేట్ చెప్పరు, మీరే చూడండి. తెలుగు స్టేట్స్ లో నీ నవనాయకుల ప్రభావం వల్ల కూడా. ఓకే. సో ఇప్పుడు వచ్చే ఉగాది పంచాంగం ప్రకారం ఓన్లీ యుద్ధాలు ఇలాంటివి కాకుండా పొలిటికల్ చేంజెస్ కూడా, పొలిటికల్ చేంజ్ కూడా ఖచ్చితంగా ఉంది. ఓకే. బికాజ్ ఆఫ్ కొత్త సంవత్సరం యొక్క ప్రభావం. ఓకే. ఆఫ్టర్ ఉగాది తర్వాత. ఓకే. ఇంకేమన్నా విపత్తులు ఉన్నాయా గురువు గారు? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కూడా. ఏంటి, కొంతమంది నాయకులకి ఇబ్బంది ఉంది అనుకున్నాం, చూడండి ఆయన చంపేశారు, చూసారుగా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి సన్ ఈజ్ ద కార్క్ ఆఫ్ రాజు, సన్ సైన్ లో కేతు ఉన్నాడు కాబట్టి ఒక పెద్ద స్థాయిలో ఉండే వ్యక్తులు ఇబ్బంది అవుతారని చెప్పుకున్నాం. అది జరిగింది. అండ్ అట్లాగే నెక్స్ట్ ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి కొన్ని కుర్చీలు మారనున్నాయి, మీరు చూస్తారు. మనం మళ్ళీ పెట్టుకుంటాం వీడియో. ఓకే గురువు గారు.